యేసుక్రీస్తు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన బేతనియా నుంచి గాడిద మీద ఎక్కి, నీ రాజు భారవాహనము మీద సాత్వికుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకి వస్తాడు అని జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచన నెరవేర్పుగా ఆయన బేతనియా నుండి యెరూషలేముకి ఆయన ప్రొసెషన్గా వచ్చాడు. యెరూషలేము వచ్చి మనం చూసినట్టుగా ఆ ఒలీవల తోట, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి తెలవి, లేకపోతే అవన్నీ చూడడానికి ఆయన టూరిస్ట్గా ఆయన మందిరములోనికి వెళ్ళాడు. మందిరములోనికి వెళ్ళి ప్రీచ్ చేశాడా? మందిరములోనికి వెళ్ళి టెస్టిమనీ చెప్పాడా? మందిరంలోకి వెళ్ళి బైబిల్ చదివాడా? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడా? చెప్పండి, మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఆయన చేసిన పని ఏంటంటే కోపంతో మందిరంలోకి వెళ్ళాడు, సమాధానంతో కాదు. కోపంతో మందిరంలోకి వెళ్ళి అక్కడ ట్రేడర్స్ ఉన్నారు, అక్కడ కరెన్సీ మార్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బల్లలు ఎత్తి అవతల పడేశాడు. ఆ బల్లల్ని డబ్బుని కాలుతో తన్ని అవతల పడేశాడు. అక్కడ గువ్వలు నమ్మేవాడు, గాడిదలు నమ్మేవాడు, గొర్రెలు నమ్మేవాడు, పొటేలు నమ్మేవాడు, గాడిదలు నమ్మేవాడు ఉన్నాడు. వాటి మొత్తాన్ని వదిలి వాటిని బయటకు వదిలేశాడు. వాళ్ళందరినీ కోపంతో బయటకు తోలేశాడు. లోనకు వచ్చాడు. శాస్త్రులు పరిచయులు వచ్చి, ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు దీన్ని? మేము చర్చికి అధిపతులు, నువ్వెవడో మాట్లాడటానికి అని చెప్పి మాట్లాడుతుంటే అక్కడున్న 2 తాళ్ళు తీసి ఏం చేశాడంట, ఈ శాస్త్రి గాడికి ఆ పరిచయుడి గాడికి 4 పీకకపోతే ఇలా తెలియదని మొత్తం ఆయన ఏం చేశాడంట, తాళ్ళు రెడీ చేసి కొడతాడని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఎదురుగా కానీ నుంచుంటే పగిలిపోయేది. అంతే. తాళ్ళు రెడీ చేసింది దేనికి? మంత్రం పెట్టాక కాదు కదా. దేనికి? మూతి పగల కొట్టడానికి. మాట్లాడిన దానికి మూతి పగల కొట్టడానికి ఆయన ఉంచాడు. దేవునికి స్తోత్రం. సో ఆయన తాళ్ళు రెడీ చేశారు, మొత్తం పారిపోయారంట అక్కడ నుంచి. ఆయన అక్కడి నుంచి అని అన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేస్తారా? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడాల్సిన ఈ యొక్క తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా చేస్తారా అని వాళ్ళ మీద కోపపడితే శిష్యులు ఏమన్నారంటే, 69వ కీర్తనలో రాయబడి ఉంది కదా, దావీదు చెప్పాడు ఏమని, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనే ప్రవచనం నాకు కనబడుతుందని పరిశుద్ధాత్మ చేత వాళ్ళకి రిమైండ్ అయింది. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజున వచ్చి ఆయన చేసి తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. తండ్రి ఇంట్లో జరుగుతున్న వ్యాపారాలు, తండ్రి ఇంట్లో జరుగుతున్న అక్రమాలు, తండ్రి ఇంట్లో జరుగుతున్నటువంటి తప్పుల్ని చూసి ఆయన భరించలేక వాటిని ప్రక్షాళన చేశాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఆ తండ్రి ఇల్లు చర్చా మీరా? ఆ తండ్రి ఇల్లు రాతి గోడలా నేనా? ఎస్, మనం. ఇప్పుడు నీ తండ్రి ఇంటిని గూర్చిన, నిన్ను గూర్చినటువంటి ఆసక్తి ఆయన ఏం చేస్తుందంట, తినేస్తుందంట. అంటే నీ విషయంలో నీ ఆత్మీయతను చూసి, నీ విషయంలో నువ్వు నిర్మించబడుతున్న విషయాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి ఆయనకి కంపరం పుడుతుందా, కటాక్షం కలుగుతుందా? ఆ మందిరాన్ని చూసినప్పుడు కోపం వచ్చినట్లు, ఆ మందిరాన్ని చూసి కొరడాలతో కొట్టాలనిపించినట్లు, మొత్తాన్ని కింద పడదోసేసినట్లు నిన్ను చూసినప్పుడు దేవునికి కోపం కలుగుతుందా, చిరాకు కలుగుతుందా, నీ మీద కటాక్షం కలుగుతుందా? ఒక్కసారి జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏం జరిగింది? మందిరంలోనికి వెళ్తే అక్కడ కనబడింది ఏంటంట, దేవుణ్ణి ఆరాధించటానికి కట్టబడిన ఆ మందిరంలో అక్కడ కనబడేది మనుషులు కనబడుతున్నారు, పాస్టర్లు కనబడుతున్నారు, పాటలు వినబడుతున్నాయి, ప్రసంగాలు వినబడుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు కనబడేది డబ్బు ఒకటే కనబడుతుంది. అక్కడున్న దైవజనులు డబ్బు కోసమే మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసే సేవ డబ్బు కోసమే చేస్తున్నారు. ఈ వచ్చే విశ్వాసులు కూడా లాభం కోసమే వస్తున్నారు. ఒక్కసారి అడుగుతున్నాను, ఈ రోజున చర్చిలు, ఈ రోజున సంఘాలలో జరుగుతున్నది ఏంటి? బోధిస్తున్నటువంటి సేవకుడు, కాపరిగా ఉన్నటువంటి సేవకుడు దేనికోసం పరిచర్య చేస్తున్నాడు? డబ్బు కోసమా? పేరు కోసమా? సంపద కోసమా? కూర్చుకోవటం కోసమా? దేనికోసం హీఈస్ కన్సర్న్డ్? సేవకుడు వ్యాపారం కోసం చేస్తున్నాడా? దేనికోసం చేస్తున్నాడు? మీరు ఒక్కసారి ఈరోజు లోకాన్ని చూస్తే సంపద కోసమే, డబ్బు కోసమే, సంపాదన కోసమే పాస్టర్లుగా అవతరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపద కోసమే, గుర్తింపుల కోసమే, గౌరవం కోసమే బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకొని పాస్టర్ల పోస్టులు ఎత్తి అంగీలు వేసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేనికోసం అంటే
డబ్బు సంపాదన కోసమే, బ్రతుకు తెరువు కోసమే, పొట్టకూటి కోసం మాత్రమే ఈ మాటలు నేను మాట్లాడుతున్నానని చెప్పి ఎవరనుకోవద్దు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దేవుని మందిరంలో గురుగులు ఉన్నారు, గోధుమలో ఉన్నారు అన్నట్లు నిజమైన సేవకులు ఉన్నారు, డూప్లికేట్ సేవకులు కూడా ఉన్నారు. సాతాను యొక్క పనివారు ఉన్నారు, పరిశుద్ధాత్మ యొక్క పనివారు ఉన్నారు. ఇలాంటి పని వాళ్ళని ఎలా గుర్తించాలి? ఎలాంటి కాపరి దగ్గర సంఘానికి మేలు కలుగుతుంది, ఎలాంటి కాపరి దగ్గర మనుషులు పరలోకానికి వెళతారు? గుర్తుపెట్టుకోవాలి, ఏ సేవకుడైతే డబ్బు విషయంలో కాంప్రమైజ్ అవుతాడో, ఏ సేవకుడైతే డబ్బు విషయంలో కాంప్రమైజ్ అయ్యి డబ్బు కొరకే సేవ చేసి డబ్బు కొరకే మనుషులు వాడుకుంటూ ఉంటాడో, దట్ ఈజ్ అ ఫేక్ ప్రాఫిట్. వాడు బీలాం. ఈరోజు ఇలాంటి బీలాములు దేవుని మందిరంలో కోకొల్లలుగా ఉన్నారు. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఆ రోజున శాస్త్రులు పరిచయులు ఎందుకు వాళ్ళందరినీ పెట్టారో తెలుసా? జనాలు గొర్రెల కోసం వస్తారు, వాళ్ళు బలులు అర్పించాలి. ఆ గొర్రె ఎక్కడో కొనుక్కురావటం ఎందుకు? ఇక్కడే పెట్టండి ఆ గొర్రె. ఆ గాడిదని ఇక్కడే పెట్టండి, ఆ పొట్టేళ్ళని ఇక్కడే పెట్టండి, లేకపోతే దాన్ని ఇక్కడే పెట్టండి. వాళ్ళు వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు. ఆ ఇచ్చే దాంట్లో వీళ్ళ కమిషన్, వచ్చే దాంట్లో వాళ్ళకి లాభం. ప్రైజ్ ది లార్డ్. మరి వచ్చే విశ్వాసులు ఏం చేస్తున్నారు? వీళ్ళదే వ్యాపారమే. ఏంటి వ్యాపారం? ప్రభువా నీకు గొర్రెనిస్తా, నాకు గాడిదిస్తావా? ప్రభువా నీకు పొట్టేలిస్తా, నాకు గుర్రం ఇస్తావా? ప్రభువా నీకు ఆఫరింగ్ ఇస్తా, నాకు రోగం బాగు చేస్తావా? దేవుడితో ఏంటి మనకి? బేరమా కాదా? ఇది వ్యాపారమా కాదా? చెప్పే కాపరి దగ్గర నుంచి వచ్చే విశ్వాసుల వరకు కూడా దేవుణ్ణి వాడుకోవడానికి, దేవుని ఉపయోగించుకోవడం కోసం వచ్చే విశ్వాసులే. స్వస్థపరుస్తాడా? ఆదరిస్తాడా? ప్రవచనం చెప్తాడా? దీవెనిస్తాడా? అభిషేకం ఇస్తాడా? ఏమిస్తాడు దేవుడు? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని మందిరంలోనికి ఈ ఎక్స్పెక్టేషన్తోనే వస్తారు. పిల్లకి పెళ్లి చేస్తాడా? పెళ్ళైన పిల్లకి పిల్లోడిని ఇస్తాడా? పెళ్ళైన దానికి మరి ఆడపిల్లని ఇస్తాడు, మరి మళ్ళీ మగపిల్లోడిని ఇస్తాడా? 90% ఇదే పద్ధతితో వస్తున్నారు. చెప్పండి, ఇది వ్యాపారమా కాదా? నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటే ఇట్లాంటి మనుషుల విషయంలో దేవునికి సమాధానం ఉంటుందా? ఇలాంటి సంఘాల్లోకి పరిశుద్ధాత్ముడు వస్తాడా? ఇలాంటి సంఘాల్లో దేవుని శక్తిని దేవుడు నిరూపిస్తాడా? ఆ రోజున ఆయన వచ్చి సంఘంలోకి వచ్చాడు కాబట్టి ఆ బల్లలు పడదోసేసి, తాళ్ళు విప్పేసి, పావురాలను బయటకు వదిలేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టడానికి రెడీ అయ్యాడు ఆయన. ఒకవేళ ఈరోజు వస్తే వాళ్ళు చంపేస్తాడు, చంపేస్తాడు అతను. ఐ డోంట్ నో, గాడ్ గేవ్ మీ దిస్ వర్డ్. మీరు వ్యాపారవేత్తలు కాదు, మనమందరం ఆత్మ సంబంధమైన వ్యాపారం చేసే వాళ్ళమే కానీ డబ్బు కోసం బతికే వాళ్ళం మనం కాదు. అవును పాస్టర్ గారు, మరి చర్చికి వచ్చేవాళ్ళు సహాయం కోసం రావద్దా? ప్రభు మేలు చేసిన నమ్మకంతో రావద్దా? ప్రభు దగ్గర ఇస్తాడు అని రావద్దా? స్వస్థపరుస్తాడు, రావాలి, కరెక్ట్. నీ స్వస్థత కంటే, మేలు కంటే, దీవెన కంటే తండ్రి నిన్ను ఆరాధించడానికి వస్తున్నా, నిన్ను స్తుతించడానికి వస్తున్నా, యథార్థమైన హృదయంతో నిన్ను గణపరచడానికి మొదట నేను వస్తున్నాను కానీ నా అక్కర్లేమని అడుక్కోవడానికి కాదు. నువ్వు ఏం మాట మాట్లాడతావో నిజాయితీతో నేను హృదయపూర్వకంగా విని నా బ్రతుకు దిద్దుకోవడానికి నేను వస్తున్నాను కానీ నా కోరికలు నెరవేరుస్తానికి మాత్రమే కాదు. నువ్వు దేవుని పద్ధతిలో చేసిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ టు ఆస్క్. నీ తండ్రి కూడా ఇచ్చే మనసున్నవాడు, నీ తండ్రి కూడా ఇచ్చేటువంటి హృదయం ఉన్నవాడు, ఆయన ఖచ్చితంగా నీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరించిస్తున్నటువంటి వాక్యం, మీరైనా నేనైనా ఎవరమైనా దేవుడు కొరడా పట్టుకోవటం కాదు. ఆయన మనల్ని చూసినప్పుడు 2 చేతులు చాచి బలా నమ్మకమైన నా మంచి దాసుడా దాసురాలని ప్రభు మనల్ని పిలిచి మనల్ని ఎప్రిషియేట్ చేసి బహుమానం ఇచ్చే స్థాయికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.